మంచిర్యాల జిల్లాలో కేజీబీవీ విద్యార్థిని అదృశ్యమైన ఘటన తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. కోటపల్లి కేజీబీవీలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న 17 ఏళ్ల సాయి శృతి ఉదయం నుంచి కనిపించకపోవడంతో పాఠశాల యాజమాన్యం వెంటనే ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విద్యార్థిని ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పరిసర ప్రాంతాల్లో ముమ్మర గాలింపు చర్యలు చేపడుతున్నారు. విద్యార్థిని అదృశ్యానికి గల కారణాలపై అన్ని కోణాల్లో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో కేజీబీవీ విద్యార్థిని అదృశ్యమైన ఘటన తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. కోటపల్లి కేజీబీవీలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న 17 ఏళ్ల సాయి శృతి ఉదయం నుంచి కనిపించకపోవడంతో పాఠశాల యాజమాన్యం వెంటనే ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విద్యార్థిని ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి పరిసర ప్రాంతాల్లో ముమ్మర గాలింపు చర్యలు చేపడుతున్నారు. విద్యార్థిని అదృశ్యానికి గల కారణాలపై అన్ని కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, మంచిర్యాల జిల్లాలో కేజీబీవీ విద్యార్థిని మిస్సింగ్ అయినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఈ మిస్సింగ్ పై అంటే విద్యార్థి తల్లిదండ్రులు కానీ అటు పాఠశాల యాజమాన్యం ఏమంటుంది? సంపత్ ఏదైతే మంచిర్యాల జిల్లాలో కూడా కేజీబీలో ఇంటర్మీడియట్ విద్యార్థి అదృశ్యం కావడానికి కలకలం చేస్తుంది. మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా కోటపల్లి మండలం కేజీబీలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరాలు చదువుతున్నటువంటి సాయి శృతి అనేటువంటి విద్యార్థిని కూడా ఈ రోజు ఉదయం నుంచి కూడా కనిపించకుండా పోయింది. దీంతో కూడా ఏదైతే ఇటు హాస్టల్ సిబ్బంది ఏదైతే పాఠశాల సిబ్బందితో పాటు పేరెంట్స్ కూడా ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా కూడా ఇప్పటికే కూడా పాఠశాలకు సంబంధించినటువంటి ప్రిన్సిపాల్ అయితే ఏదైతే సాయి శృతి వాళ్ళ కుటుంబ సభ్యులకైతే సమాచారం అందించారు. ముఖ్యంగా ఏదైతే రాత్రి వరకు ఉన్నటువంటి సాయి శృతి అనేటువంటి విద్యార్థిని తెల్లారి 5 గంటల నుంచి కూడా కనపడకుండా పోవడంతో కూడా కొంత ఏదైతే కుటుంబ సభ్యులంతా ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఏదైతే ఇప్పటికే సిబ్బందికి సంబంధించి ప్రిన్సిపాల్ కావచ్చు, పాఠశాల సిబ్బంది కూడా స్థానిక పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు కూడా ఫిర్యాదును స్వీకరించి కూడా ప్రత్యేక 4 బృందాలను ఏర్పాటు చేసి కూడా ఏదైతే మిస్ అయినటువంటి సాయి స్థితి కోసం కూడా గాలింపు చర్యలు చేపట్టారు. తమ పాపను అప్పగించాలంటూ కూడా ఏదైతే కుటుంబ సభ్యులు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కూడా కొంత లోపాలు ఏదైతే అధికారుల ఏదైతే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది నిర్లక్ష్యంతో ఇట్లా పిల్లలు ఏదైతే మిస్ కావడం జరుగుతుందంటూ కూడా కొద్దిగా తల్లిదండ్రులు అయితే ఆందోళన ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కూడా గత కొన్ని రోజుల క్రితం 2 రోజుల క్రితం కూడా ఇదే ప్రాంతంలో ఉన్న చెన్నూరులో కావచ్చు ఇద్దరు అబ్బాయి కూడా మిస్ కావడం జరిగింది. వాళ్ళని పట్టుకున్నారు. కానీ ఈ అమ్మాయి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న అమ్మాయి కావడంతో కూడా కొద్ది ఇబ్బంది అయితే కుటుంబ సభ్యులైతే ఆందోళన చేస్తున్నారు. పోలీసులు కూడా ప్రత్యేక బృందాలతో కూడా దర్యాప్తు ఏదైతే ఏదైతే దానికి సంబంధించి కూడా ఇచ్చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా కూడా అమ్మాయిని వెతుకు పట్టుకున్నటువంటి ఏదైతే చర్యలు చేపట్టినట్టు కూడా తెలుస్తా ఉన్నది. సంపత్. ఓకే, థ్యాంక్ యూ అరుణ్ కుమార్.